ఇక సీఎం చంద్రబాబు విజన్ కు తగినట్లుగా అమరావతి ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ గా మారుతుందని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. చంద్రబాబు విజన్ 2020కి ప్రతిరూపమే హైదరాబాద్ అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించేందుకు మంత్రి కోమటిరెడ్డి అమరావతికి వచ్చారు. తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలని, ఇదే స్నేహం కొనసాగాలని ఆకాంక్షించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్పటి పరిస్థితుల మేరకు అలా మాట్లాడానని అన్నారు. నేను అవతలలో రావడం జరిగింది. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయినాక ఇది రెండోసారి. మొన్న మా మిర్యాలు కూడా ఎమ్మెల్యే కుమారుడు మ్యారేజ్ అయినప్పుడు ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని హెలిపాడ్ తిరిగి మ్యారేజ్ అటెండ్ వెళ్ళడం జరిగింది. ఇది రెండోసారి. కానీ ఒక సీనియర్ నాయకుడు విజన్ ఉన్న ముఖ్యమంత్రిని కలవడం, అది కూడా మీ తెలంగాణలో దేశంలో ఇక్కడ లేని విధంగా ఒక రైజింగ్ తెలంగాణ 2047 అనే ఒక స్లోగన్తో గతంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైటెక్ సిటీ ప్రారంభించి విజన్ 2020 డాక్యుమెంట్ ఇచ్చినప్పుడు చాలా మంది నమ్మలే. అప్పుడు నేను కూడా ఎమ్మెల్యే ఉన్నా. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 19లో ఎమ్మెల్యే ఉన్నా. ఇది సాధ్యమా అన్న ఆయన అనుకున్న దానికంటే ఎక్కువ డెవలప్ అయింది హైదరాబాద్. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేసి మధ్యలో 10 years టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినా పెద్దగా దాని మీద ఇంట్రెస్ట్ చూపించలే. అక్కడ ఎయిర్పోర్ట్ కానీ, అవుటర్ రింగ్ రోడ్ కానీ, ఐటీ కంపెనీలు కానీ, కోకాపేట ఫైనాన్షియల్ డిసిషన్ మేము తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ తీసుకొచ్చి మేమందరం కూడా అటెండ్ అయినాం. హైటెక్ సిటీ కట్టించి అదే ప్రాంతంలో రయేజా మైండ్ స్పేస్ అనే ఎస్సీజెడ్లో ఇవాళ 3 లక్షల మంది పనిచేస్తుంది. బెంగళూరులో తర్వాత హైదరాబాద్ సెకండ్ స్థానంలో ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు సీనియర్ 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని పర్సనల్గా ఇన్వైట్ చేయాలని మా ముఖ్యమంత్రి గారు అక్కడ ఏర్పాట్లలో బిజీగా ఉన్నా, నేను సర్పంచ్ ఎలక్షన్లో బిజీగా ఉన్నా, టైం తీసుకొని రావడం జరిగింది. వారి సలహాలు కూడా తీసుకుంటారు. తెలుగు రాష్ట్రాలకు ఒకటి పోటీ పడి అభివృద్ధి చేసుకోవాలి. మనం అసెంబ్లీకి నామినేషన్ వేసిందంటే 5 సార్లు ఎమ్మెల్యేలు గెలిపించిన ప్రజలు. పార్లమెంట్ సభ్యుడిగా నాకున్న పరిచయంతో గడ్కరీ గారు ప్రధానమంత్రి గారిని ఒప్పించి గ్రీన్ ఫీల్డ్ హైవే మా ఫ్యూచర్ సిటీకి వెళ్ళి అమరావతి మీదుగా బందర్ వరకు డిపిఆర్ కూడా ప్రిపేర్ చేసడానికి ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. రేపు బాబు డిపిఆర్ ఫైనల్ అయింది. అలైన్మెంట్ కూడా ఎక్కడికి వెళ్ళి రావాలని ఫిక్స్ అయింది. ఫ్యూచర్ సిటీకి వెళ్ళి అమరావతి వరకు బుల్లెట్ ట్రైన్ వేస్తామని కూడా ఆ రోజు విభజన చట్టంలో పెట్టిండు గౌరవ ప్రధానమంత్రి గారు. ఏ ట్రైన్ అయితే టెండర్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ మార్చి వరకు వర్క్ స్టార్ట్ చేయాలని అక్కడ R&B నేషనల్ హైవే మినిస్టర్గా సక్సెస్ అయిపోయిన. ఎందుకంటే గడ్కరీ గారు లిబరల్ పంచారు. ఇవన్నీ విమర్శించడం మంచి పద్ధతి కాదు. గతంలో కలిసి ఉన్న రాష్ట్రం ఇలాగా మనసులు కలిసి ఉండాలి, మనసులు కలవాలి, 2 రాష్ట్రాలు అభివృద్ధి కావాలని ఆ భగవంతుని ప్రార్థన. నేను అవతలలో రావడం జరిగింది. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయినాక ఇది రెండోసారి. మొన్న మా మిర్యాలు కూడా ఎమ్మెల్యే కుమారుడు మ్యారేజ్ అయినప్పుడు ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని హెలిపాడ్ తిరిగి మ్యారేజ్ అటెండ్ వెళ్ళడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.